శ్రీరంగం అనే పట్టణంలో రాఘవయ్య తన భార్య పార్వతమ్మ, తన కొడుకులు వినయ్, అజయ్లతో నివాసం ఉంటున్నాడు. రాఘవయ్య భార్య పార్వతమ్మ మంచిదే, కాని కాస్త నోరెక్కువ. తన మాటే నెగ్గాలి అని పంతం. పెద్దవాడు వినయ్ తన చదువు ముగించుకుని ఉద్యోగ వేటలో ఉన్నాడు. చిన్నవాడు అజయ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అమ్మా, నాన్న, మీకు గుడ్ న్యూస్. నాకు ఉద్యోగం వచ్చింది. తమ్ముడు, నాకు జాబ్ వచ్చిందిరా. హార్టీ కంగ్రాచులేషన్స్ మై సన్. పోనీలే నాయనా, నువ్వు కష్టపడి చదివినందుకు మంచి ఫలితం దక్కింది. నా పూజలు కూడా ఫలించాయి. నువ్వు సూపర్ బ్రదర్. ఎలా చదువు కంప్లీట్ అయిందో లేదో ఎక్కువ గ్యాప్ లేకుండానే జాబ్ తెచ్చేసుకున్నావు. మరి పార్టీ లేదా బ్రదర్? థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అవునమ్మా, నా కష్టంతో పాటు నీ పూజలు ఫలించాయి. తప్పకుండా ఇస్తానురా. ముందు నా మొదటి జీతం అందుకొని. పార్టీ తర్వాత చేసుకుందురు గాని నా కొడుకు మంచి శుభవార్త చెప్పాడు. ముందు నేను మంచి స్వీట్ చేస్తాను, ఆగండి. అలా అందరూ హ్యాపీగా ఉన్నారు. పార్వతమ్మ స్వీట్ ప్రిపేర్ చేయటానికి వంటగదిలోకి వెళ్ళింది. శ్రీరంగం పట్టణానికి కాస్త దూరంలో ఉన్న సిద్ధాపురం అనే గ్రామంలో రామారావు తన 2 పిల్లలు లలిత, విజయలతో నివసిస్తూ ఉన్నాడు. రామారావు భార్య రాజ్యలక్ష్మి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కాలం చేసింది. తల్లి లేని లోటు తెలియకుండా పిల్లలను మంచి చదువులు చదివించాడు రామారావు. పెద్దమ్మాయి లలిత డిగ్రీ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ఇంటి పని చేసుకుంటుంది. చిన్నమ్మాయి విజయ డిగ్రీ చదువుకుంటుంది. అమ్మా లలిత, నిన్ను చూస్తుంటే కొంచెం గర్వంగా ఉంది, కాస్త బాధగా కూడా ఉందమ్మా. అదేంటి నాన్నగారు, నేనేం తప్పు చేశాను? నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. అటువంటప్పుడు ఎందుకు బాధపడుతున్నారు నాన్నగారు? మరేం లేదమ్మా, నువ్వు డిగ్రీ మంచి మార్కులతో పాస్ అయ్యావు. కానీ ఎటువంటి ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఇంటి బాధ్యత నెత్తి మీద వేసుకొని ఇంటికే పరిమితం అయిపోయావు. నీతో చదువుకున్న వారంతా మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. అదేనమ్మా నా బాధ. అయ్యో నాన్నగారు, అదా మీ బాధ? అలాంటి ఆలోచనలు మీ మైండ్ నుంచి తీసేయండి. నేను చదువుకున్నది సంపాదన కోసం కాదు, సమాజంలో బతకటానికి కావలసిన తెలివితేటల కోసం. పైగా ఆ భగవంతుడు దయ వల్ల ఉండటానికి ఇల్లు ఉంది, తినడానికి పొలం మీద వచ్చేది సరిపోతుంది. ఇప్పుడు అంత అర్జెంటుగా నేను ఉద్యోగం చేయవలసిన అవసరం ఏముంది? అదీగాక చెల్లెలు కూడా డిగ్రీకి వచ్చింది. దానికి కూడా అన్నీ సమయానికి అమర్చి పెట్టాలి. ఎలాగూ ఇన్నేళ్లు అన్నీ మీరే చూశారు. కొన్నాళ్లైనా నన్ను కూడా ఈ బాధ్యతలు పంచుకొనివ్వండి. అయినా ఉద్యోగం చేయటం కన్నా ఇలా ఇల్లును చూసుకోవటంలోనే నాకు ఎంతో ఆనందం ఉంది. అయ్యో, మళ్ళీ మొదలుపెట్టారా మీ పంచాయితీ? తండ్రి కూతుర్లిద్దరూ అలా మాట్లాడుకుంటూనే ఉంటారా? లేదంటే నాకేమైనా తినడానికి పెడతారా? అసలే చచ్చేంత ఆకలిగా ఉంది అంది. అప్పుడే బయట నుండి లోపలికి వచ్చింది లలిత చెల్లెలు విజయ. వంట ఎప్పుడూ రెడీ అయిపోయింది, మనం తినడమే ఆలస్యం. అక్కని చూసి బాధ్యతగా ఉండటం నేర్చుకోవే, నువ్వు నీ సెటైర్లు. ఊరుకోండి నాన్నగారు, పాపం అది చిన్నపిల్ల. అవసరం వస్తే చెల్లి కూడా సాయం చేస్తుంది. అసలే పాపం అది తిరిగి తిరిగి వచ్చింది. పదండి, అందరం కలిసి భోజనం చేద్దాం. మా అక్క బంగారం. సరిపోయారు అక్కా చెల్లెలిద్దరూ. మీతో వాదులాడి గెలవలేని గాని పదండి, ఆ భోజనం ఏదో కానిద్దాం అంటూ ముగ్గురు నవ్వుకుంటూ భోజనం చేయటానికి లేచారు. కొన్నాళ్ల తరువాత రాఘవయ్య గారి ఇంట్లో, అమ్మా, నాన్న, మీరు ఒక్కసారి ఇలా వచ్చి కూర్చోండి. మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఏంట్రా ముఖ్య విషయం అంటున్నావు? పంపదీసి లవ్వు గివ్వు లాంటివి ఏమీ లేవు కదా? అసలే మీ అమ్మ నీ మీద బోలెడు ఆశలు పెట్టుకుంది. మీరు ఊరికే ఏదో ఒకటి మాట్లాడకండి. వాడు అలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏం చెయ్యడు. వాడు నా కొడుకు. నువ్వు చెప్పు నాన్న. అమ్మా, నేను చెప్పాలనుకుంది ప్రేమ గురించి కాదు. చెప్పాను కదా, వాడు అలాంటి పనులు చేయడని. అబ్బా, నువ్వు కాస్త ఆగమ్మా, నన్ను చెప్పని ముందు. నువ్వు కాస్త నెమ్మదించు పార్వతి. వినయ్, నువ్వు చెప్పరా.
నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు, కానీ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తాను నా కాలేజీలో జూనియర్. తన మాట, కట్టు బొట్టు అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి అమ్మాయి. పేరు లలిత. అయితే ఇప్పటి వరకు తనకి కూడా ఈ విషయం చెప్పలేదు. తను నాకు భాగస్వామిగా వస్తే మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటుంది అని నా నమ్మకం. లలిత అన్న పేరు ఎంతో లావణ్యంగా ఉంది. నువ్వు ఇంతలా చెప్తున్నావంటే ఎంతో బుద్ధిమంతురాలై ఉంటుంది. మీరు ఆగండి. ముందే సర్టిఫికెట్ ఇచ్చేయకండి. అమ్మాయి బాగుంటే చాలా, కుటుంబం ఎలాంటిదో తెలుసుకోవద్దా? అది అలా ఉంచితే కట్నం ఏమాత్రం ఇచ్చుకోగలరో అది కూడా తెలియాలి కదా. అమ్మా, వాళ్ళది సాధారణ మధ్యతరగతి కుటుంబం. కట్న కానుకలు ఏమీ ఇచ్చుకోలేదు. లలిత వాళ్ళ అమ్మగారు వాళ్ళ చిన్నప్పుడే మరణిస్తే వాళ్ళ నాన్నగారు ఇంకో పెళ్లి చేసుకోకుండా 2 అమ్మాయిల్ని ఎంతో పద్ధతిగా పెంచారు. ఓహో, ఇద్దరు ఆడపిల్లలేనా? ఇంకే ఆ రెండో దాన్ని కూడా ఇంకొకరిని చూసుకోమని. కానీ కట్నం లేకుండా దాని పెళ్లి కూడా అయిపోతుంది. అలా నిష్ఠూరంగా ఒకరి గురించి మాట్లాడటం తప్పు. అబ్బాయి చెప్పిన దాని ప్రకారం చూస్తే అమ్మాయి బుద్ధిమంతురాలై ఉంటుంది. కష్ట నష్టాలు తెలిసిన పిల్ల కాబట్టి కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటుంది. ఇక కట్నం అంటావా? మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదా? డబ్బుని ఏం చేసుకుంటావు చెప్పు? పిల్ల మంచిది అవ్వాలి కానీ. మీరు ఆగండి. అన్నింటికి అలా వెనకేసుకు రాకండి. మా బంధువులందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. మేము అంత గొప్ప సంబంధం చేశాము, ఇంత గొప్ప సంబంధం చేశాము, మా కోడలు అంత రిచ్చు, ఇంత రిచ్చు అని. ఇక నేను చెప్పుకోవడానికి ఏముంది? నా బొందా. శుభమా అని పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతుంటే అలాంటి అపశకునాలు మాట్లాడుకు. అలాంటి ఆడంబరాలు కొంతకాలమే ఉంటాయి. మనకి అవసాన దశలో చూసుకోవడానికి మంచి మనసున్న కోడలు కావాలి. నాకు అయితే ఆ లలిత మంచి ఆప్షన్ అనిపిస్తుంది. బాగా చెప్పారు నాన్న. మీరెంత బాగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. తండ్రి కొడుకులు ఒక్కటయ్యాక ఇంక నేను మాట్లాడడానికి ఏముంది? మీకు నచ్చినట్లు చేసుకోండి. నాన్నగారు ఒక్కరే ఒప్పుకోవడం కాదమ్మా. నువ్వు కూడా మనస్ఫూర్తిగా సరేనంటే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు. ఒక్కసారి ఆవేశం తగ్గించుకొని ఆలోచించు. ఆ అమ్మాయి నిజంగా చాలా మంచిది. నువ్వు ఏం వరి అవ్వదు వినయ్. మీ అమ్మని నేను ఒప్పిస్తాలే. ఏది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి ఇవ్వు. వాళ్ళ నాన్నగారితో మాట్లాడతా. వినయ్ రామారావు నెంబరు రాఘవయ్యకు ఇస్తాడు. పార్వతమ్మ కాస్త అయిష్టంగానే కొడుకు పెళ్లికి ఒప్పుకుంటుంది. పెద్దవాళ్లు మాట్లాడుకోవటం, పద్ధతులు అవి నచ్చటంతో వినయ్ లలితల పెళ్లి ఘనంగా జరిగిపోయింది. రాఘవయ్య గారి ఇంట్లో, బావగారు, మా అమ్మాయి తల్లి లేని పిల్ల. తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేస్తే కాస్త పెద్ద మనసుతో క్షమించండి. అయ్యో బావగారు, మీరు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకండి. మాకు కూడా అమ్మాయిలు లేరు. ఇక నుండి కోడలైనా కూతురైనా లలితనే. అంత మాట అన్నారు చాలు. ఇంకా అంతకన్నా నాకు ఏం కావాలి బావగారు. చెల్లెమ్మా, ఇంక మేము బయలుదేరుతాము. అమ్మా విజయ, అక్కకి చెప్పమ్మా బయలుదేరుతున్నామని. అక్క, నిన్ను వదిలి వెళ్ళాలంటేనే బెంగగా ఉంది. ఇంక మన ఇంట్లో నువ్వు ఉండవు అని తలుచుకుంటేనే బాధగా ఉంది. నువ్వు అస్సలు బాధపడకూడదు. నువ్వు అలా బాధపడుతూ కూర్చుంటే నాన్న ఇంకా బాధపడతారు. నేను కూడా ఉండను కాబట్టి నాన్నను బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వు నాన్న ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అయినా ఎంత దూరం చెప్పు? నువ్వు ఎప్పుడు చూడాలంటే అప్పుడు రావచ్చు. సరే అక్క, నాన్నని బాగా చూసుకుంటాను. నువ్వు మా గురించి ఏమీ బెంగపెట్టుకోకు. వెళ్ళొస్తాము. రాఘవయ్య పార్వతమ్మలకు రామారావు కూతురి బాధ్యతలు అప్పగించి అల్లుడు వినయ్ కూతురు లలితకు చెప్పి ఊరికి బయలుదేరాడు. పార్వతమ్మ మొదట్లో బాగానే ఉన్నా బంధువులు తలా మాట చెప్పడంతో కోడలి విషయంలో తాను తప్పు చేశానేమో అని, పెద్దింటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవలసిందేమో, అనవసరంగా లలితను కోడలుగా తెచ్చుకున్నాను అని మదనపడసాగింది. పాపం లలిత ఎంత బాగా పనులు చేస్తున్నా, సమయానికి అన్నీ అమరుస్తున్నా కాని తనని సూటిపోటి మాటలు అని బాధ పెట్టసాగింది. అత్తమ్మ, భోజనం రెడీ అయ్యింది, వడ్డించమంటారా? అంత వినయం అక్కర్లేదమ్మా. ఏదో ఈ ఇంటి పని మొత్తం నువ్వే చేస్తున్నట్లు పెద్ద బడాయి. నా చేయి కాలు ఇంకా పనిచేస్తున్నాయి. నా భోజనం నేనే వడ్డించుకోగలను. అయ్యో అత్తమ్మా, ఇప్పుడు నేనేమన్నానని? సరేలేండి,
మీకు ఇప్పుడు ఆకలిగా లేకపోతే తరువాత తినండి. అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది పెడతాను. అంతేలేమ్మా, నువ్వు వేడివేడిగా తిను. నేను మాత్రం అవి చల్లగా అయిపోయాక ఆ మిగిలినవి ఏవేవి ఎక్కడున్నాయో వెతుక్కుని వడ్డించుకుని తింటాను. ఎందుకు పార్వతి అలా అయిన దానికి కాని దానికి కోడలపై నోరు పారేసుకుంటావు? ఇప్పుడు తను ఏమందని? అవునులేండి, కూర తెచ్చుకున్నారుగా. మీ కోడలి మాట మీకు బాగానే ఉంటుంది. నా మాటలే అరుపులు కేకలుగా ఉంటాయి. సంబంధం కలుపుకున్నాక నాకు మాత్రం తప్పుతుందా? వదిలేయండి మావయ్య గారు, నా కోసం మీరెందుకు వాదులాడుకోవడం? పాపం అత్తయ్య గారు ఏదో చిరాకులో ఉండి అలా మాట్లాడి ఉంటారు. నీది ఎంత మంచి మనసు తల్లి. అలాగే మీ కోడల్ని నెత్తినెట్టుకోండి. ఇక రేపటి నుండి ఏ పని చెయ్యకుండా కూర్చుంటుంది. అప్పుడు ఇంటి చాకరీ అంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది. మావయ్య, ఇంకా డిస్కషన్ ఆపేయండి. అన్నీ వేడివేడిగా ఉన్నాయి. మీరు అత్తమ్మ వెళ్ళి హాయిగా భోజనం చేయండి. అదే రోజు సాయంత్రం కాలనీలో ఉంటున్న సరస్వతమ్మ పిలిస్తే ఆమెను కలవడానికి పార్వతమ్మ వెళ్ళింది. లలిత మావయ్య కోసం కాఫీ ప్రిపేర్ చేసింది. తన భార్య ఇంట్లో లేకపోవడంతో లలితతో మాట్లాడటానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు రాఘవయ్య. మావయ్య, ఇదిగోండి ఈ కాఫీ తీసుకోండి. రామ్మా లలిత, రా ఇలా కూర్చో, నీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి మావయ్య. ఏం లేదమ్మా, మీ అత్తయ్య మాటల్ని అంతగా పట్టించుకోవద్దు. ఆమె ఏదో కొడుకుకు పెద్దింటి సంబంధం చేద్దామనుకుంది. అలా కుదరలేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో గబాలను ఒక మాట అనేస్తుంది. వాటిని నువ్వు మనసులో పెట్టుకోవద్దమ్మా. అయ్యో, మరేం పర్వాలేదు మావయ్య. ఆవిడ పెద్దావిడ. నన్ను గబాలన ఒక మాట అన్నా నేను పట్టించుకోను. నాకు తెలుసు తల్లి నీ గురించి. అయినా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీ అత్తయ్య స్వతహాగా మంచిదే, కానీ కాస్త కోపం ఎక్కువ. దానికి తోడు లోకులు కాకులు కదమ్మా. ఈ బంధువులు మా కోడలు అంత బంగారం తెచ్చింది, ఇంత డబ్బు తీసుకొచ్చింది అని చెప్తూ ఉంటే అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఉంది నీ విషయంలో. అయ్యో మావయ్య గారు, మీరు ఇంతలా చెప్పనవసరం లేదు. నేను కూడా లోకం పోకడ తెలిసిన దాన్నే. అత్తమ్మ నాకు తల్లి లాంటిది. అటువంటి అమ్మ ఏమన్నా అంటే ఎందుకు మనసులో పెట్టుకుంటాను చెప్పండి? మీరు హాయిగా కాఫీ తాగి ప్రశాంతంగా టీవీ చూసుకోండి. నేను వెళ్ళి మీకోసం వేడివేడిగా పకోడీ చేసుకుని తీసుకొస్తాను. నీ మనసు బంగారం తల్లి. పాపం నీ మంచి మనసు దానికి ఎప్పటికీ అర్థమవుతుందో. ఇప్పుడే చెప్పా కదా మావయ్య, మీరేమీ ఆలోచించకండి. అన్నీ అవే సర్దుకుంటాయి. పెద్దాయన బాధపడతారని మావయ్య గారికి అలా చెప్పింది. కాని ఇలా ప్రతి చిన్నదానికి అత్తయ్యతో మాటలు పడటం మనసుకి కష్టంగా ఉంది లలితకు. పోనీ భర్తకు చెప్దామా అనుకుంటే అర్థం చేసుకుంటే పర్వాలేదు, కాని పెళ్ళైన కొంతకాలానికే ఇలా తల్లి మీద చాడీలు చెప్తుంది అనుకుంటే మరీ కష్టం. దీనికి ఏదైనా సరైన పరిష్కారం ఆలోచించాలి అని పరిపరి విధాలుగా అనుకుంటూ బెడ్ మీద కూర్చుని ఆలోచనలతో మునిగిపోయింది లలిత. తన ఆలోచనలలో ఉండగానే హుషారుగా బెడ్రూంలోకి వచ్చాడు వినయ్. ఏమిటో, ఏం చేశావు ఈ రోజంతా? ఏమీ లేదండి, ఏవో ఆలోచనలలో ఉండిపోయి టైం చూసుకోలేదు. ఆగండి, మీకు మంచి కాఫీ చేసి తీసుకొస్తాను. ఇప్పుడు కాఫీ ఏమీ అవసరం లేదులే. వస్తా దారిలో ఫ్రెండ్ కనిపిస్తే కాఫీ తాగేసి వస్తున్నాను. నువ్వు అలా కూర్చొని కబుర్లు చెప్పు చాలు. నేనేం కబుర్లు చెప్తానండి? పొద్దున లేచిన దగ్గర నుండి ఇంటి పని వంట పనితోనే రోజంతా అయిపోతుంది. అయితే నేను ఇంటి చాకరీ చేయించడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా ఏంటి? పొద్దున్నుంచి పడుతున్న మాటలు చాలు. మళ్ళీ మీరు కొత్తగా మొదలు పెట్టకండి. ఏదో ఆలోచనలో పడి గవాల్న అనేసింది లలిత. అయ్యో, ఇదేమిటి ఇలా అనేశాను? మళ్ళీ భర్త ఏమైనా అంటారేమోనని భయపడింది. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఇంకేం చెప్పొద్దులే లలిత, నేను నిన్ను అర్థం చేసుకోగలను. మా అమ్మ ఏమైనా అన్నదా నిన్ను? అలా ఏమీ లేదండి. ఆవిడ కాస్త పెద్దావిడి కదా, ఒక మాట అన్నా నేనే సర్దుకుపోవాలి. సర్దుకుపోతాను అనుకోవడం నీ మంచి మనసు. మా అమ్మకి కాస్త కోపం ఎక్కువ. నిన్నేమేనంటే మనసులో పెట్టుకుని బాధపడకు. నీకు నేనున్నాను. అయినా నాకు నమ్మకం ఉంది, నీ మంచి మనసుతో మా అమ్మని మారుస్తావని. మీ నమ్మకానికి చాలా థ్యాంక్స్. మీలాగా అర్థం చేసుకునే భర్త దొరికితే నేనెందుకు బాధపడతానండి? చూడండి, మీరన్నట్లుగానే అత్తమ్మను త్వరలోనే మార్చి చూపిస్తాను.
సంతోషించాలే గాని నీకు గుడ్ న్యూస్. వచ్చే వారం మీ నాన్న చెల్లి మన ఇంటికి వస్తున్నారు. ఎంత శుభవార్త చెప్పారండి. వాళ్ళని చూసి చాలా రోజులైంది. నాకు కూడా వాళ్ళని చూడాలని కోరికగా ఉంది. ఈసారి వాళ్ళని వారం 10 రోజులు ఇక్కడే ఉండమని చెబుతా. వారం 10 రోజులేం కర్మ, మీ చెల్లెలు ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోవడానికి వస్తుంది. ఏమంటున్నారు మీరు? కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండి జాబ్ వెతుక్కోవడానికి వస్తుంది. నేను కూడా నాకు తెలిసిన చోట ఎంక్వైరీ చేస్తా అని చెప్పాను. ఒకసారి జాబ్ దొరికింది అంటే మామయ్య గారు కూడా ఇక్కడికే షిఫ్ట్ అయిపోతారు. మనకు దగ్గరలోనే ఇల్లు అద్దెకి తీసుకొని నీకు దగ్గరగా ఉందామని ఆలోచన. వాళ్ళు అంటే మాత్రం మీరైనా ఆలోచించాలి కదా. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా. అత్తమ్మ మళ్ళీ ఏమైనా అనుకుంటే ఎంత ఇబ్బంది. వాళ్ళు కూడా నీలాగే ఆలోచించి వద్దన్నారు. కానీ నేనే నచ్చచెప్పి వాళ్ళని ఒప్పించాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగారు కదా. దగ్గరలో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావని ఇలా చేశాను. భర్త చేసిన పనికి సంతోషంగా ఉన్నా తనతో పాటు చెల్లెలు కూడా ఇక్కడే ఉంటే మళ్ళీ ఏం కొత్త సమస్యలు వస్తాయో, అత్తగారు ఏమంటారో, ఇలా పలు రకాల ఆలోచనలతో మదనపడసాగింది లలిత మనసు. లలిత అత్తగారి మనసు మార్చిందా? లలితకు కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయా? చెల్లెలు విజయకు ఉద్యోగం వచ్చిందా? ఈ కథలో అజయ్ ఏం చేశాడు? అసలు కథ ఎలా సుఖాంతం అయ్యింది? తరువాయి భాగంలో.